నమస్తే అండి అందరికీ. ఎప్పుడు స్కామ్ల కోసం వినడం చూడడమే కానీ ఎప్పుడు ఫేస్ చేసింది లేదు. నేను ఈరోజు ఒక విచిత్రమైన ఆఫ్లైన్ స్కామ్కి బలయ్యా. మార్నింగ్ గాజువాక టు కాంప్లెక్స్ ఆటో ఎక్కా. ఈరోజు ఫుల్ నాన్ స్టాప్ వర్షం పడుతూనే ఉంది. ఆటో ఎక్కినప్పుడే 500 చేంజ్ ఉందా అని అంటే ఉంది అన్నారు. ఎక్కేసా, కాంప్లెక్స్లో దిగేసాం. నాతో పాటు ఉన్న వాళ్ళంతా వెళ్ళిపోయారు. 500 ఇస్తే చేంజ్ లేదు అన్నాడు. పోనీ ఫోన్పే చేసేస్తా అంటే ఫోన్పే కూడా లేదన్నారు. అటేపు వచ్చేయండి వాళ్ళని అడిగి చేంజ్ ఇస్తా అన్నారు. డౌట్ రాకన్నా ఇద్దరిని అడిగాడు, వాళ్ళు కూడా లేదు అన్నారు. మీ బ్యాగ్లో ఒక 20 రూపీస్ ఉందేమో చూడండి పర్వాలేదు అని అన్నారు. బ్యాగ్ విప్పి చూసేలోపే 500 పట్టుకొని జంపు జిలాని. మరీ స్టంట్ కాకపోతే ఆటోకి ఎవరైనా 500 ఇస్తారా? పట్టుకెళ్ళిపోతే పరిగెట్టుకున్నా నువ్వేం చేస్తావు అంటారేమో. అసలు నేను వైజాగ్లో ఇప్పుడు వరకు ఇలాంటిది ఎప్పుడు చూడలేదు, వినలేదు కూడా. ఫోన్లే చిన్న దాంతో పోయింది, మెడలో ఇంకా చైన్ పట్టుకెళ్ళలేదు అని సంతోషించాను. ఫోన్లే అది నాకు రాసి పెట్టలేదు అమౌంట్ అని వదిలేశాను. ఇప్పుడు ఆ స్కామ్ కన్నా నాకు భయం ఏంటంటే మా అమ్మ నన్ను ఎక్కడ ఉతికారేస్తుందో, లేకపోతే ఇంకోసారి నాకు 500